నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా ఇండియా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొత్త మలుపు తీసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అదనంగా 25% సుంకాలు విధించే అఫీషియల్ నోటీస్ జారీ చేసింది. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకారం బెదిరింపు సుంకాలు రేపు అంటే ఆగస్టు 27న అర్ధరాత్రి 12:01 నుండి అమల్లోకి రానున్నాయి. అమెరికా చెప్పిన ఇండియా రష్యా చమురు కొంటున్నందునే ఈ సుంకాలుగా అమెరికా పేర్కొంది. రష్యా ముడి చమురు దిగుమతులు కొనసాగించడమే ప్రధాన కారణమని స్పష్టం చేసింది. అమెరికా ఇప్పటికే భారత వస్తువులపై సుంకాలను రెట్టింపు చేసి 50% పెంచిన నేపథ్యంలో వచ్చే రోజుల్లో మొత్తం పరిణామాలు ఇంకా ప్రతికూలంగా మారనున్నాయి. ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా సుంకాలపై నేరుగా స్పందించకుండానే భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిని తట్టుకునే శక్తి కలిగుందని తేల్చి చెప్పారు. ఎంత ఒత్తిడినైనా తట్టుకునే శక్తిని భారతదేశానికి ఉందని మోడీ అన్నారు. చిన్న వ్యాపారవేత్తలు, రైతులు, పాడి రైతుల ప్రయోజనాలు తన ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఆయన చెప్పారు. ఆర్థిక స్వార్థ రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ తమ కోసం తాము చూసుకుంటున్నారని మోడీ విమర్శించారు. గాంధీ భూమి నుండి హామీ ఇస్తున్నానంటూ దేశంలోని చిన్న వ్యాపారవేత్తలు, రైతులు, దుకాణదారులు, పశువుల పెంపకందారుల ప్రయోజనాలు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఎవరి దగ్గర నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు మోదీ. భారత్ ఎగుమతి చేసే టెక్స్టైల్స్, ఐరన్, స్టీల్, ఔషధ రంగాలపై 50% సుంకాల ప్రభావం గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. అదే టైంలో అమెరికన్లకు కూడా ఖర్చులు పెరుగుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రేపటి నుంచి 25% సుంకాల అమలు, ఇండియా వస్తువులపై 50% సుంకం బాదుడు అమల్లోకి రాబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వాణిజ్య యుద్ధాన్ని ఉధృతం చేశాడు. అమెరికన్ టెక్ కంపెనీలపై డిజిటల్ సర్వీసుల పన్నులు విధిస్తూ చెమటలు పట్టిస్తానంటున్నాడు. అమెరికా కంపెనీలు పలు దేశాలకు చిప్ ఎగుమతులను పరిమితం చేస్తానన్నాడు. అదే సమయంలో భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించాడు. గూగుల్ యజమాని ఆల్ఫాబెట్, మెటా, అమెజాన్ వంటి అమెరికన్ దిగ్గజాలపై పన్నులు తగ్గించాలని పలు దేశాలపై ట్రంప్ ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ టెక్ సంస్థలపై డిజిటల్ సేవల పన్నులు లేదా సంబంధిత నిబంధనలు విధించే దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. పన్నులు తగ్గించని దేశాల ఎగుమతులపై భారీగా కొత్త సుంకాలను విధించడంతో పాటు అమెరికన్ చిప్పులపై ఎగుమతి పరిమితులు కూడా అమలు చేస్తామన్నాడు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో కీలక వ్యాఖ్యలు చేశాడు. డిజిటల్ పన్నులు, డిజిటల్ సేవల చట్టం, డిజిటల్ మార్కెట్ల నిబంధనలు అన్నీ అమెరికన్ టెక్నాలజీ సంస్థలను లక్ష్యంగా చేసుకునేలా ఉన్నాయని, వివక్ష ఇక ఆపాలని మండిపడ్డాడు. ఆల్ఫాబెట్, మెటా, అమెజాన్ వంటి ప్రముఖ అమెరికన్ కంపెనీలపై మాత్రమే ఈ పన్నులుంటాయని, చైనా టెక్ కంపెనీలకు యూరప్ దేశాలు ఫ్రీ పాస్ ఇస్తున్నాయని ట్రంప్ విమర్శించాడు. దీనికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలన్నాడు. దీనిని ముగించేయాలన్నాడు. డిజిటల్ పన్నులు, చట్టాలు, నియమాలు అమల్లో ఉన్న అన్ని దేశాలకు అమెరికా నోటీసులు పంపించనుంది. అమెరికా కంపెనీలపై పన్నులు ఆపకపోతే ఎగుమతులపై భారీగా సుంకాలను విధిస్తారని హెచ్చరించాడు. అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై ఆంక్షలను ఆపాలన్నాడు.